దానికంటే ముందు ఈ ఆడియో ఫంక్షన్కి వచ్చినాక చాలా పాత రోజులకి వెళ్ళిపోయాం. ఇక్కడ నాకు మిత్రులు అనుకోకుండా చాలామంది కలిశారు. నేను బృందావన్ హోటల్లో మెడ్రాస్లో భోజనాలు చేస్తూ ఉంటే ఒక ఎర్ర కళ్ళు, పెద్ద పెద్ద కళ్ళు వేసుకుని ఒకటి నా ఎదురుగుండా కూర్చొని తింటూ ఉండేవాడు. వాడిని చూస్తే భయం వేస్తూ ఉండేది. వీడెవడరా బాబు ఇట్లా రౌడీ లాంటి వాడు తింటున్నాడు మా దగ్గర అంటే, ఎవరన్నా పక్కన కూర్చున్న వాళ్ళు బాలచంద్ర గారి సినిమాలో హీరో అండి వీడు అన్నారు. వీడెవడు, వీడి హీరో ఏంటి, వీడిని పెట్టి సినిమా ఎవరు తీస్తారన్న, వాడే జీవ. పరిచయ విధానం అద్భుతం. ఆ తర్వాత మేము దౌర్జన్యం సినిమా చేస్తుంటే కొత్తగా ఉండే విలన్ కావాలి, డిఫరెంట్గా ఉండాలి, నానా పటేకర్ లాగా ఉండాలి తెలుగులో అని ఎతుకుతూ అంటే నాజర్ గారు కనపడ్డారు. ఆయన తీసుకొస్తే ఇందాక ఆయన చెప్పినట్టు నా తెలుగు రాదు, నా వల్ల కాదు, ఈ సినిమా అయిపోయి నాకు మానేస్తాను అది అంటే చెప్పాము. బట్ ఫెంటాస్టిక్ యాక్టర్ అండ్ నేషనల్, ఇవాళ భారతదేశంలో ఉన్న అన్ని భాషల్లో చేస్తున్నారు ఆయన. మోర్ దెన్ అన్ యాక్టర్, ఈజ్ అ గ్రేట్ హ్యూమన్ బీయింగ్. ఇంత మంచి మనిషిని, ఇలాంటి మిత్రుడు, నాకు మిత్రుడు ఉంటాం చాలా కాలం తర్వాత. మంచి మిత్రులమే కానీ ఎప్పుడు మాట్లాడుకోవటం లేదు, కలిస్తే బాగుంటుంది. నాకు పెద్ద ఫిల్మ్ చిన్న ఫిల్మ్ అనేది డిఫరెన్స్ కాదు. ఇంకా చిన్న ఫిల్మ్ చేసేటప్పుడు చాలా సంతోషంగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు చాలా పెద్ద రిస్క్ వేసి చేస్తున్నారు, చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు, బడ్జెట్ మినిమైజ్ చేస్తున్నారు, అన్నీ ప్లాన్గా చేస్తున్నారు. సో I really appreciate a small film. Recently I did Dollar Ko Maravaipu. It was an experience. ఈ ఫిల్మ్ గురించి కథలే బొమ్మల కథే చెప్పాలంటే, డైరెక్టర్ గారు శశి, he called me one day and narrated the story. నాకు చాలా నచ్చింది. ఎందుకంటే ఇది the real story. The story is based on a real incident, and I was impressed by the screenplay, and I like the way he handled me on the set. I mean, only 2 days I worked in the film, but he very professionally handled me. I like the way he handled the film, and I sincerely wish this film to be a real good success. I want, because the producer is young, he has bet on this film, he has to make another film. And ఆ పాపలందరూ, ఆ పిల్లలు ఎంతో చక్కగా డ్యాన్స్ చేశారు. ముఖ్యంగా ఆ నవరసాలు చూపించిన పాప ఎవరో నవ్య, నిజంగా ఎంత చక్కగా చేసిందండి. అంటే ఆడియో ఫంక్షన్స్లో ఇలాంటివి చూసి చాలా కాలం అయిందండి. ఇక్కడే ఈ సినిమా కళ కనపడిపోతుంది. ట్రైలర్ ఎంత బాగుందో ఈ ఫంక్షన్ అంత బాగుంది. తర్వాత ముందుగా ఆడియో ఫంక్షన్ కాబట్టి ఈ సినిమాలో పాటలు రాసిన గేయ రచయితలకి, మ్యూజిక్ చేసినటువంటి నరేష్ గారికి ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ సినిమా ఎవరు తీశారో తెలియదండి. ఫేస్బుక్లో ఈ పిక్చర్ పోస్టర్స్ పెట్టారు, ఎవరెవరో చాలామంది పెట్టారు. వాళ్ళు ఎవరో కూడా నాకు తెలియదు, కానీ చూడగానే టైటిల్ చాలా బాగుంది, ఈ డిజైన్స్ చాలా బాగున్నాయి అని చెప్పి నేను అందరికీ కూడా నేను కామెంట్స్ పెట్టాను. అందరికీ కామెంట్స్ పెట్టాను. ఇది శశి గారి సినిమా అనేది నాకు తెలియదు, మా మధు గారు చెప్పే వరకు. తర్వాత అంటే ఆయన టేస్ట్ ఎక్కడ కనిపిస్తుందంటే అండి, సినిమా టైటిల్లోనే కనపడిపోతుంది. ఇప్పుడు తమిళ్లో ఒకప్పుడు భాగ్యరాజా గారు సోరెల్లాద చిత్రంగల్ అని టైటిల్ పెట్టారు. సోరెల్లాద చిత్రంగల్ అంటే ఆధారం లేని బొమ్మలు. ఈ వాల్ పోస్టర్ చూస్తే ఇది ఆడియో ఫంక్షన్ మర్చిపోయి వాల్ పోస్టర్ల షోలాగా కనిపించింది నాకు. అంటే ఒకప్పుడు మేము బాలచంద్ర గారి సినిమా హంతులేని కథ, ఆ టైంలో ఈ పైసా ఇలా బ్లాక్ అండ్ వైట్లో ఉండేవి వాళ్ళ పోస్టర్లు అన్నీ కూడా. మేము అప్పుడు సినిమాలకు వెళ్ళేటప్పుడు చూస్తే ఆ వాల్ పోస్టర్ చూసి, దాంట్లో తమిళ్లో ఉండే, మాకు అప్పుడు తమిళ సరిగా రాదు, ఆ వాల్ పోస్టర్ గురించి మేము సినిమాకి వెళ్ళేవాళ్ళం అప్పట్లో. అలాగే ఇప్పుడు ఈ వాల్ పోస్టర్లతో సినిమాకి వెళ్ళాలి అని థియేటర్లకు వచ్చేట ఆలోచించేట్టు చేసిన శశికి
ధన్యవాదాలు తెలుపుతూ, నాకు మ్యూజిక్ డైరెక్టర్ నరేష్ గారు నాకు పరిచయం లేదు, బట్ ఆ సాంగ్ విన్నాను ఇంతకుముందు యూట్యూబ్లో. నేను అనుకున్నాను అనమాట, అబ్బా భలే చేశారు, ఎవరు చేస్తారో కానీ అని చెప్పి మనస్ఫూర్తిగా అనుకున్నప్పుడు కింద పేర్లు చూస్తే నరేష్ గారు అని చెప్పి పేరు చూశాను. ఓహో ఎవరో అనుకున్నాను అంతే. ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది యాక్చువల్గా ఆ సాంగ్ చేసింది ఆయన అని చెప్పి. అంత మంచి సాంగ్ మనస్ఫూర్తిగా మెచ్చుకున్నటువంటి మనసంగా మళ్ళీ ఇప్పుడు మనస్ఫూర్తిగా మెచ్చుకుంటున్నాను నరేష్ గారిని. ఐ నో దే హ్యావ్ బడ్జెట్ కన్స్టెంట్స్, కానీ చాలా బాగా చేశారు. అలానే ఈ సినిమా ప్రొడ్యూసర్ నాకు చాలా మంచి ఫ్రెండ్. సో ఐ విష్ హిమ్ ఆల్ ద వెరీ బెస్ట్. ఈ సినిమాలో చేసిన హీరో, హీరోయిన్, ఆర్టిస్ట్, టెక్నీషియన్స్ అందరికీ ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ సాంగ్స్ చాలా బాగున్నాయి. ఐ థింక్ నరేష్ గారు ఇస్ అ వెరీ బ్రైట్ ఫ్యూచర్, సేమ్ వే విత్ ద లిరిక్స్. ఎప్పుడు నన్ను ఒక శిష్యుడిలాగా నన్ను మంచిగా ట్రీట్ చేసి నాకు ప్రతిదీ యాక్టింగ్లో ఎలా ఉండాలి, ఆయన దగ్గర నేను అసిస్టెంట్ డైరెక్టర్గా కూడా వర్క్ చేశానండి. ఆ అనుభవం నాకు బాగా నటనలో బాగా పనిచేస్తుంది. నేను కృతజ్ఞతలు చెప్పుకొని నా మొదటి వ్యక్తి, నా మొదటి గురువు శశిధర్ గారండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. చాలా మంచి ఎక్స్పీరియన్స్, ఎస్పెషలీ టీమ్ లైక్ కదిలే బొమ్మల కథ. వీ హ్యావ్ షాట్ ఇట్ ఇన్ Coorg. It's a beautiful place and picturization was very beautifully done. And the 4 months, the experience was very good learning experience, especially an artist. And I would like to thank Shashi sir, Ajay sir, and cameraman Tirumala sir, and whole KBK team. It's a teamwork which is everybody had put great effort, and I would like to thank whole Kadile Bomala Katha team to giving a nice opportunity, debut opportunity. Thank you. శశి గారు చాలా, అంటే నేను యాక్చువల్లీ ఇక్కడికి డైరెక్టర్ ఏదో అని వచ్చాను, నాకు ఆ కోరిక చిన్నప్పటి నుంచి ఉంది. బట్ శశి గారితో నేను కనెక్ట్ అయిన తర్వాత సార్ నా డ్రీమ్ ప్రాజెక్ట్ అని నాకు ఒకసారి కథ ఎక్స్ప్లెయిన్ చేశారు. సార్ మనమే చేద్దాం సార్ ఈ సినిమా, నేను ఏదైనా చేస్తాను దీనికోసం అని చెప్పేసి నా ఫ్రెండ్స్ సహకారంతో, ప్రతి ఒక్కరి సహకారంతో సినిమా చేశాను. చాలా బాగుంటుందని నేను 100% ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అంటే శశి గారి డ్రీమ్ ప్రాజెక్ట్ ఇది. సో మా అందరి డ్రీమ్ ప్రాజెక్ట్గా మార్చుకున్నాం. సో తిరుమల గారు, కెమెరామెన్ గారు చాలా కష్టపడ్డారు. శశి గారు, తిరుమల గారు, నరేష్ గారు ఫస్ట్ వాళ్ళకి ఆల్రెడీ ముందే కనెక్ట్ అయి ఉన్నారు ముగ్గురు. వాళ్ళ ముగ్గురు పిల్లర్స్కి నేను ఒక 4వ పిల్లర్గా తోడయ్యాను. ఈ శశి గారితో నాకు దాదాపుగా 4 సంవత్సరాల నుంచి ప్రయాణం జరుగుతుంది. ఇది సెకండ్ సినిమా, బట్ బ్యాడ్ లైక్ ఫస్ట్ సినిమా ఇంకా కాలేదు. అది ఇంత మంచి సినిమా నాకు ఇచ్చినందుకు శశి గారికి థ్యాంక్స్ అండి. సినిమా చాలా బాగా వచ్చింది. రికార్డింగ్ చేస్తుంటే చాలా ఎంజాయ్ చేసాం మేము. అండ్ సాంగ్స్ విషయంలో ప్రొడ్యూసర్ కంటే ముందు నేను ప్రొడ్యూసర్ కలవకముందే ఒక సాంగ్ చేసి పెట్టామండి. అండ్ మగాళ్ళ కన్నా సాంగ్. యాక్చువల్ చెప్పాలంటే ఈ సినిమా పుట్టింది కూడా ఆ సాంగ్ నుంచి అని నేను అనుకుంటున్నాను. ఫస్ట్ సాంగ్ రాయించిన తర్వాతే కాన్సెప్ట్ చేసినట్టుగా నేను భావిస్తున్నాను. అండ్ మా రైటర్స్, ఒక రైటర్ రష్యాలో ఉన్నాడు, అతన్ని సోపేటి పాట రాసి పంపేవంటే 5 నిమిషాల్లో పంపించేస్తాడు. 2-3 ఫిలిమ్స్ వర్క్ చేశాను. అండ్ మా ఇంకో రైటర్ శ్రీనివాస్ గారు చాలా కోఆపరేట్ చేశారు నాకు. రైటర్గా, ఒక కెమెరా అసిస్టెంట్గా, ఒక డబ్బింగ్ ఆర్టిస్ట్గా రకరకాల పాత్రలు పోషించానండి. వాటన్నిటి అనుభవమే ఈ కదిలే బొమ్మల కథ. ఈ సినిమా చేయడానికి నా ఫస్ట్ సపోర్ట్ తిరుమలరావు గారండి, కెమెరామెన్ తిరుమలరావు గారు నాకు రైట్ హ్యాండ్. ఆయన లేకపోతే ఇంత మంచి సినిమా తీసేవాడిని కాదు. నెక్స్ట్ సపోర్ట్ నరేష్. ఈ సినిమాకి ప్రొడ్యూసర్ లేకముందు నుంచే నాకు సపోర్ట్గా ఉన్నారు. కెమెరామెన్, మ్యూజిక్ డైరెక్టర్, ఇంకా చెప్పుకోవాల్సిన వ్యక్తులు సభ అనుమతిస్తే వాళ్ళందరినీ సభకు పరిచయం చేయాలనుకుంటున్నాను. తిరుమలరావు గారు, కెమెరామెన్ గారు. ఈ మూవీ అతని కథ చెప్పేలాక నిజంగా ఆయన చాలా బాగుండాలి. ఆయన ఫ్యామిలీ తోటి, ఆయన పిల్లలు సరే చాలా బాగుండాలి కోరుకొని ఈ ఛాన్స్ ఇచ్చిన దానికి జై హింద్. సారీ, పడుకోలేదా? లేదు. ఓకే. ఏంటలా చూస్తున్నావు? నిన్నోటి అడగనా? ఏంటి?
నువ్వెంత అందంగా ఉంటావు నీకెప్పుడన్నా చెప్పానా?